ప్రైజ్ ద లార్డ్. ఘనత, మహిమ, ప్రభావములు సర్వోన్నతుడైన ఆ దేవాది దేవునికే చెల్లునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యెహోవా మా ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి, మహిమగల దేవా, పుటమ వేయబడిన మీ వాక్యములను మేమంతా కలిసి ధ్యానం చేయబోచుండగా మోయాబు కొండ అనే మోయాబు పర్వతం యొక్క ప్రాముఖ్యతను గురించి, మోయాబు కొండపై జరిగిన సంఘటన గురించి మేము సంభాషించుకొనిచుండగా, దేవా, ఇటు బాధ్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభువా, మోయాబు పర్వతం అనే కొండపై జరిగిన చారిత్రాత్మకమైన సంఘటనలను బట్టి మీకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. పరమ తండ్రి, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్త బానిసత్వములో మగ్గుచున్నప్పుడు దేవా, ఆనాటి వారి దీనస్థితిని చూసి మోషేని దర్శించి మాట్లాడి, నీ ప్రజలైన ఇశ్రాయేలు వారిని నేను చూపించే వాగ్దాన భూమికి నడిపించు అని మోషేని వారిపై నాయకుడిగా చేసి, మోషేకు మీరు నిత్యము తోడై ఉండి వారందరినీ సీనాయి అరణ్య మార్గములో వారిని 40 సంవత్సరాలు నడిపింపచేసి మోయాబుకు చేర్చావు తండ్రి. అయితే ప్రభువా, ఒక సమయంలో మీరు మోషేతో మాట్లాడి, మోషే, నీవును అహరోనును నేను చెప్పిన మాటలు వినకుండా, నన్ను సమాజము ముందు ఘనపరచకుండా మీరు నాయందు అవిధేయులుగా ప్రవర్తించినందున నీవు కానానుకు వెళ్ళవు, నీవు మార్గములో మోయాబు కొండపై మరణిస్తావు అని చెప్పావు తండ్రి. మీ మాటలు విన్న మోషే, ప్రభువా, నేను కూడా కానాను, లెబనాను చూస్తానయ్యా అని మిమ్మల్ని బ్రతిమలాడిన ప్రభువా, మోషేని మన్నించకుండా, మోషే ఇంకా చాలించు, ఇంకా మాట్లాడకు, మోషే నువ్వు ఇక్కడే మరణిస్తావు అని చెప్పిన తండ్రి, మీకే వందనాలయ్యా. అయితే ప్రభువా, మోషే అహరోనులను ఎందుకు కానానుకు మీరు చేర్చలేదు? వారు మీ ఎడల చేసిన దోషం ఏంటి అనేది మేము చెప్పుకొని చుండగా, ప్రభువా, మీరే మాకు తోడై ఉండి ముందుకు నడిపించండి. మీ మాటలను వినగల చెవులను, అర్థం చేసుకునే తగిన జ్ఞానాత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ప్రేమించి మేమంతా మీకు విధేయులమై మిమ్మల్ని వెంబడించే వారముగా ఉండుటకు మీ కృపా కనికరము నాకును మాకును ఈ సత్యవాక్కులు వింటున్న వారికి అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని వేడుకుంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మనం వాక్యములోకి వెళదామండి. పరమ ప్రభువు మోషే అహరోనులను ఎందుకు వాగ్దాన భూమికి చేరరు అని చెప్పారు. దేవుని యందు వారు ఏమి అపరాధం చేశారు అనేది మనం తెలుసుకుందామండి. అహరోను ఇశ్రాయేలు వారు చే ప్రయాణ మార్గములో హోరు అనే కొండపై మార్గములోనే మరణించిన తరువాత ఇశ్రాయేలు వారు కానానుకు చేస్తున్న ప్రయాణంలో మోయాబు సరిహద్దుల దగ్గర దిగినప్పుడు మోషే దేవుని ఆజ్ఞ చొప్పున మోయాబు కొండ ఎక్కి వాగ్దాన భూమి అంతా చూసి కొండపైనే మరణించాడు. అయితే ముందుగా మనము మోషే అహరోనులు దేవుని యందు చేసిన అపరాధం ఏమిటో వాక్యములో చూద్దామండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7 నుండి 13 వరకు మనం ధ్యానం చేసినట్లయితే దేవుని యందు మోషే అన్నైన అహరోనులు చేసిన అపరాధము తెలుసుకుందాం. ఇశ్రాయేలు వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ సర్వ సమాజము కాదేషు అనే ప్రాంతములో విడిది చేశారు. ఆ ప్రయాణములో మోషే అక్కైన మిరియాము కాదేశులో చనిపోయినందున ఆమెను అక్కడనే పాతిపెట్టారు. అయితే ఈ ప్రజలందరకు తాగటానికి అక్కడ నీళ్లు లేనందున దాహముతో అల్లాడుచున్న సమయంలో వారంతా కలిసి మోషేపై తిరుగుబాటు చేశారు. మోషే, మమ్మల్ని ఐగుప్తు నుండి అసలు ఎందుకు తీసుకొని వచ్చావు? అక్కడే గనక మేము ఉంటే ఇన్ని బాధలు పడవలసి వచ్చేది కాదు కదా. అసలు మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చావు? ఐగుప్తులో బానిసత్వము చేస్తున్నా తినటానికి తాగటానికి తక్కువ లేకుండా బ్రతికాము. మేమంతా అక్కడే ఉంటే ఎంత బాగుండేది అన్నట్లుగా మోషేపై తిరుగుబాటు చేశారు. అప్పుడు మోషే ప్రార్థించినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడారు. మోషే ప్రార్థించినప్పుడు దేవుని యొక్క మహిమ ప్రత్యక్ష గుడారమునకు కమ్మివేసింది. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే,
నీవు నీ సహోదరుడైన అహరోనును తీసుకొని సమాజమంతటిని పోగు చేసి నీ చేతికర్రను తీసుకొని సమాజము వారంతా చూస్తూ ఉన్నప్పుడు నీవు నీ ఎదుట ఉన్న బండతో మాట్లాడు. అప్పుడు ఆ బండ నుండి సమృద్ధిగా నీళ్లు ప్రవహించి జంతువుల యొక్క ప్రజల యొక్క దాహమును తీరుస్తుంది అని దేవుడు మోషేతో చెప్పాడు. ఆ మాటలు విన్న మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రని తీసుకొని సమాజంతో కలిసి మోషే అహరోనులు ఆ బండ దగ్గర నిలిచి దేవుడు చెప్పిన విధంగా బండతో మాట్లాడకుండా ఇశ్రాయేలు సమాజమును ఉద్దేశించి ఇలాగా మాట్లాడారు. ద్రోహులారా, చూడండి, ఆ బండ నుండి మీ కొరకు నీళ్లు రప్పించాలా అని వారితో చెప్తూ దేవుడు చెప్పినట్లుగా బండతో మాట్లాడకుండా మోషే తన చేతికర్ర పైకెత్తి ఆ బండను 2 సార్లు కొట్టగా బండను చీల్చుకొని నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. ఇక్కడ ఈ కారణాన్ని బట్టి దేవుడు చెప్పినట్లు మోషే అహరోనులు బండతో మాట్లాడకుండా మోషే తన కర్రతో 2 సార్లు కొట్టాడు. ఇది దేవుని ఎదుట అపరాధమై ఉంది. ఎలాగంటే మోషే ఆ బండతో మాట్లాడుతూ, సర్వ సమాజమా వినండి, దేవుడు మీ కొరకు ఈ బండ నుండి నీళ్లు రప్పింపబోచున్నాడు అని మాట్లాడి దేవుని మహిమపరచకుండా బండ రూపంలో ఉన్న దేవుని కొట్టినందున దేవునికి కోపం వచ్చింది. అయినా కానీ మోషే అహరోనుల మాటలను వారి ఎదుట నిలబెట్టడానికి పరమప్రభువు బండను చీల్చి నీళ్లు ప్రవహింపచేశాడు. ఆ తర్వాత దేవుడు మోషే అహరోనులతో మాట్లాడుతూ, మోషే నీవు అహరోను కలిసి నా ఆజ్ఞ అతిక్రమించినందున మీరు వాగ్దాన భూమికి చేరరు, మార్గంలోనే మరణిస్తారు. నేను బండతో మాట్లాడి నీళ్లు రప్పించమంటే నా ప్రజలను ద్రోహులారా అని తోలనాడి ఆ బండ ఎదుట నన్ను ఘనపరచకుండా బండను కొట్టి మీరే నీళ్లు రప్పించినట్లుగా మాట్లాడారు కనుక మీరు వాగ్దాన భూమికి చేరరు అని చెప్పటం జరిగింది. దానినే మెరీబా జలముల వివాదము అని పేరు పెట్టారు అక్కడ. అంటే మోషే దేవుడిని తగ్గించి తనకు తాను గొప్పగా చేసుకున్నాడు అని ఇక్కడ మనకు తెలుస్తుంది. సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాల నాయకుడు, దేవునికి దాసుడైన మోషే ఎందుకు అలాగా ప్రవర్తించాడు అంటే, ఆనాటి ఇశ్రాయేల్ సమాజము కాదేశులో విడిది చేసినప్పుడు ముఖమ్మడిగా అందరూ మోషే మీద సణిగినందున ఆ కోపంలో వారిని ద్రోహులారా అని పిలవటం, దేవుని మాటలు మరిచి బండతో మాట్లాడకుండా చేతికరతో 2 సార్లు కొట్టడం జరిగిందండి. అయితే మోషే దేవుడికి ప్రార్థిస్తూ, ప్రభువా, నేను కూడా కానానికి వెళతానయ్యా అని బ్రతిమలాడినా దేవుడు ఒప్పుకోకుండా కోపంతో ఇంకా చాలించు, మోషే నీవు కానానుకు చేరవు, ఇక్కడే మోయాబు కొండ ఎక్కి మరణిస్తావు అని పరమప్రభువు మోషేతో చెప్పాడు. ఈ మాటలు ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25 నుండి 28 వరకు మనం చూడగలమండి. ఇప్పుడు మనం వినిన ఈ మాటలను బట్టి దేవుడు మోషే అహరోనులను కానాను దేశానికి రానియకుండా మార్గమునందే ఎందుకు మరణింపచేశాడు అన్న సంగతులను క్షుణ్ణంగా తెలుసుకున్నాము. ఇంకా మోయాబు కొండపై జరిగిన మోషే మరణమును గురించి ఇప్పుడు మనం ధ్యానం చేద్దామండి. మోషే మరణానికి ముందు దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఇశ్రాయేలు ప్రజలకు ఆ 40 సంవత్సరాల ప్రయాణమంతటిలో దేవుడు వారికి తోడై ఉండి ఎలా నడిపించాడు, ఇశ్రాయేలు ప్రజల అవసరాల కొరకు వారి మధ్యన చేసిన అద్భుతములు అన్నీ వివరించి ఆ 40 సంవత్సరాల ప్రయాణమంతటిలో కూడా ఐగుప్తు నుండి బయలుదేరినది మొదలుకొని వారు ఎక్కడెక్కడ విడిది చేశారు అనే సంగతులన్నీ ఒక వివరంగా వారికి తెలియపరిచి ఆ విషయాలన్నీ కూడా ధర్మశాస్త్రంలో వ్రాసి ఉంచాడు. ఆ ధర్మశాస్త్రమును ప్రత్యక్ష గుడారంలోని మందస్సము దగ్గర పెట్టించాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల క్షేమము కొరకు ఇచ్చిన 10 ఆజ్ఞలు అనే నియమాలు, శాసనాలు, నిబంధనలు, కట్టడలు అన్నీ కూడా నీ మరణానికి ముందుగా వారికి ఉపదేశించమని ఆజ్ఞాపించాడు కనుక మోషే అలాగే చేసినందున ధర్మశాస్త్రంలోని 5వ పుస్తకమునకు ద్వితీయోపదేశ కాండము అని పేరు పెట్టారు. ఇంకా మోషే మరణించబోయే ముందు ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి, సహోదరులారా, దేవుని ధర్మశాస్త్రమును విడవకండి, దేవునికి విధేయులై జీవించండి. నేను మీ మధ్య బ్రతికి ఉండగానే దేవునిపై ఎన్నో మార్లు తిరుగుబాటు చేశారు. నేను పోయిన తరువాత ఎలా ఉంటారో నాకు తెలియంది కాదు.
ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞలను మరువకండి, ధర్మశాస్త్రములను విడనాడక నిత్యము పఠించండి. ఇదిగో నేను మరణింపబోచున్నాను అని వారందరినీ గోత్రాల ప్రకారంగా ఆశీర్వదించి వారికి భూమి ఆకాశములను వారి మధ్య సాక్షిగా నిలిపి వారి దగ్గర సెలవు తీసుకొని మోయాబు కొండ దగ్గరికి ప్రయాణించాడు. అలాగా మోషే దేవుడు చెప్పినట్లుగా వారి కొరకు ఒక కొత్త కీర్తన వ్రాసి అందరినీ, ప్రతి గోత్రకర్తను దీవించి మోషే యెహోషువలు కలిసి ఆ కీర్తన పాడి వారికి వినిపించి నేర్పించారు. ఈ కీర్తన ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం అంతటిలో వ్రాసి ఉంటుందండి. అలాగా కీర్తన నేర్పించి మోషే ఈ విధంగా మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలారా, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవరు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు అని ఆశీర్వదించి మోషే మోయాబు మైదానం నుండి మోయాబు కొండకు వెళ్ళాడు. మోషే మోయాబు కొండకు వెళ్ళబోయే ముందు పరిశుద్ధాత్మ పూర్ణుడై 12 గోత్రాల వారిని పేరు పేరున ఆశీర్వదించి దీవించాడు. ఆ తరువాత మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుట ఉన్న పిస్గా కొండ వరకు వెళ్ళి పిస్గా కొండపై ఉన్న నెబో అనే ఎత్తైన శిఖరం పైకి ఎక్కాడు. అప్పుడు పరమప్రభు అయిన యెహోవా మోషేకు ఇశ్రాయేలు వారి 12 గోత్రాలకు స్వాస్థ్యముగా ఇచ్చే భూమిని అంతటినీ దేవుడు మోషేకి ప్రశస్తమైన చూపునిచ్చి చూపించాడు. మరలా దేవుడు మోషేతో నెబో శిఖరంపై మాట్లాడుతూ, మోషే, నీ సంతానమునకు ఇస్తానని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను ఆ ప్రదేశమును చూడనిచ్చితిని గాని నీవు యోర్దాను నది దాటి అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు మోషే ఆ మాటలు విని మారు మాట్లాడకుండా దేవుని మాట చొప్పున మోయాబు పర్వతంపై ఎత్తున ఉన్న నెబో శిఖరం పైన మరణించాడు. అయితే బేత్పయారు ఎదుట మోయాబు దేశములో ఉన్న లోయలో అతడు పాతిపెట్టబడెను అని వివరంగా వ్రాయబడి ఉంది. అయితే మోషే, ప్రభువా, ఇంత దగ్గరలోకి వచ్చాను కదా, యోర్దానది దాటితే వాగ్దాన భూమి కదయ్యా, నన్ను చూడని తండ్రి అని అన్నట్లుగా అడగలేదండి. ఒక్కసారి మాత్రమే వాగ్దాన భూమి చూస్తానని బ్రతిమలాడాడు, కానీ మరలా అడగలేదు. మోషే అప్పటి వరకు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించినా మోషే చేసిన ఒక్క పొరపాటుకు దేవుడు మోషేని నాయకత్వం నుండి తప్పించి మోషే పరిచారకుడైన యెహోషువకు అప్పగించాడు. మోషేనే దేవుని ఆజ్ఞ చొప్పున ఇశ్రాయేలు వారు నడిపించే నాయకునిగా యెహోషువను మోషే అభిషేకించాడు. అయితే ఇక్కడ ఒక విషయం మనల్ని ఆశ్చర్యపరుస్తుందండి. మోషే మరణించినప్పుడు బేత్పయేరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు, అంటే మోషే, పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో ఈనాటి వరకు మనకు తెలియదు అని ద్వితీయోపదేశ కాండం 34:6లో ఆత్మదేవుడు వ్రాయించాడు. ఇక్కడ మనం గమనిస్తే పూర్వములోని వారి సమాధులు ఇప్పటికీ ఉన్నాయి కదా, మరి మోషే సమాధి ఎందుకు కనబడకుండా పోయింది అనేది మనం తెలుసుకుందాము. మోషే దేవుని మాట చొప్పున మోయాబు దేశములో మోయాబు పర్వతం శిఖరం అనే నెబో కొండ ఎక్కి అక్కడే తను చాలించాడు. వెంటనే మోషే మృత శరీరము కొరకు సాతాను వచ్చాడు. ఎందుకు అంటే మోషేను సమాధి చేసి ఈయనే దేవుడని ఇశ్రాయేల్ ప్రజలందరినీ పూజించేటట్లు చేసి ఇశ్రాయేల్ ప్రజలందరినీ నిజదేవునికి దూరం చెయ్యాలి అన్న ప్లాన్తో సాతాను ఆ కొండపైకి వచ్చాడు. ఎలాగంటే, ఉదాహరణకు ఈ రోజుల్లో బాబాలు, దర్గాలు, సమాధులు ఉన్నట్లుగా సాతాను కూడా మోషే సమాధిని పూజింప చేయాలని తలంచాడు. ఆ విధంగా ఇశ్రాయేల్ ప్రజలందరినీ దేవునికి దూరం చేసి సాతాను చూపించిన మోషేని దేవునిగా చేసి ఆయన సమాధిని పూజింప చేయాలని సాతాను ఆలోచించాడు. అయితే ఆ పరమప్రభువు తన సముఖములో ఉండే మిఖాయేలు దేవదూతను ఆ కొండపైకి పంపించాడు. ఆ కొండపై సైన్యాధిపతి అయిన మిఖాయేలు దేవదూతకు సాతానుకు పోరాటము అనే యుద్ధము జరిగింది. ఆ తర్వాత మిఖాయేలు శత్రువైన సాతానును దేవుని పేరట గద్దించినప్పుడు సాతాను
మోషే మృత శవాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడు మిఖాయేలు దేవదూత మోషే మృత శరీరాన్ని సమాధి చేశాడు. ద్వితీయోపదేశకాండం 34:6లో విన్న విధంగా మోయాబు దేశంలో ఒక లోయలో పాతిపెట్టాడు. అయితే మోషే శవాన్ని ఆ లోయలో పాతిపెట్టాడు అని తెలిసినా ఈ సృష్టి ఉన్నంత కాలం ఎవ్వరూ కనుగొనలేని విధంగా మిఖాయేలు దేవదూత మోషేని సమాధి చేశాడు. ఎలాగైనా ఆయన సమాధి కనుగొనాలని ఎంత ప్రయత్నించినా ఈనాటికి ఎవరు కనుగొనలేకపోయారు. అయితే ఇదంతా అక్కడ వ్రాయబడి ఉండలేదు కదా అని కొందరికి అనుమానం వస్తుందండి. దేవుడు ఈ మర్మాలన్నీ కూడా ప్రపంచ ప్రజలకు ప్రవక్తల ద్వారా తెలియపరచకుండా ఉండడు. ఎలాగంటే యెషయా గ్రంథం 28:10లో చూస్తే దేవుని వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట దొరుకుతుంది అని వ్రాయబడిన విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆనాటి సంగతులను ప్రభువు తమ్ముడైన యూదా ద్వారా 1500 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటనల యొక్క మర్మాన్ని తెలియపరిచాడు. ఇలాగా యెషయా గారు చెప్పిన విధంగా దేవుని మర్మాలు కొన్ని అచ్చట కొన్ని ఇచ్చట దొరుకుతాయి అని ఈ మాటల ద్వారా మనం తెలుసుకుంటామండి. యాకోబు యూదా అనే ఇద్దరు ప్రభువుకు సహోదరులు. వీరు ఈ లోకరీత్యా మరియమ్మకు ప్రభువు జన్మించిన తర్వాత యేసోపునందు జన్మించిన వారు. అలాగా మరియమ్మకు 4 కుమారులు 2 కుమార్తెలు కలిగారు. కానీ వారిలో ఎవరు ప్రభువుని నమ్మలేదు, విశ్వసించలేదు. కానీ ప్రభువు పునరుత్థానుడైన తరువాత యాకోబుని దర్శించినందున యాకోబు యూదా అనే వీరిద్దరూ ప్రభువు నమ్మి విశ్వాసంతో ఆయన మార్గంలో నడిచారు. అలాగా వీరు కూడా తన తల్లితో పాటు శిష్యులతో పాటు మేడగదిపై పరిశుద్ధాత్మతో అభిషేకం పొందుకొని యాకోబు పత్రిక, యూదా పత్రిక వ్రాశారు. ఈ యూదా గారు తాను వ్రాసిన గ్రంథములో ఆనాడు నెబో కొండపై మోషే మృత శరీరమును బట్టి మిఖాయేలు సాతానుకు మధ్య జరిగిన సంఘటనను వారు వాదించుకున్న తర్వాత మిఖాయేలు సాతానును దేవుని నామములో గద్దించాడు అని తాను వ్రాసిన యూదా పత్రికలో 15,000 సంవత్సరాల క్రితం జరిగిన సంగతులను ప్రభు సహోదరుడైన యూదా ఆత్మ ద్వారా తెలియపరచటం జరిగింది. మనం విని ఈ మాటలన్నీ యూదా పత్రికలో 1వ అధ్యాయం 9లో చూడగలుగుతాము. ఈ చరిత్ర అంతా కూడా మోయాబు పర్వతం పైనే జరిగిందండి. అందుకనే ఇప్పుడు మోయాబు పర్వతాన్ని మోజెస్ మెమోరియల్ మౌంటైన్ అని అంటున్నారు. తర్వాత మోయాబు పర్వతాన్ని గురించి మనం ప్రత్యేకంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ మోయాబు పర్వతాన్ని అనేక రకాలుగా పిలుస్తారు. మోయాబు కొండ మోయాబు పర్వతమని, నెబో కొండ నెబో పర్వతమని, పిస్గా కొండ అని, అబారీము పర్వతమని కూడా అంటారు. అయితే ఇది యోర్దానుకు ఎరుకోకు దగ్గరలో ఉంటుంది. ఆ ప్రదేశంలో ఇది చాలా ఎత్తైన పర్వతముగా చెప్పబడింది. ఈ పర్వతము ఒక వింతైన పొరలుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కొండపైనే మోజెస్ ప్రవక్త గారు చనిపోయారు కనుక ఈ పర్వతము ఉన్న చోట ఉంటున్న ఆ దేశ ప్రజలందరూ కూడా ఈ పర్వతాన్ని ఎంతో ప్రేమిస్తారు. ఇది గొప్ప టూరిజంగా ఉంది. దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజలు వచ్చి ఆ కొండపై ప్రార్థనలు చేసుకుని వెళుతూ ఉంటారు. ఈ పర్వతాన్ని ఇప్పుడు మోజెస్ మెమోరియల్ మౌంటైన్ అని పిలుస్తున్నారు. ఇంకా కూడా ఒక స్తంభమునకు పైన సర్పము నిలబెట్టిన ఒక పిల్లర్ కూడా మోయాబు కొండ మీద నిలబెట్టి ఉంచారు. మోయాబు పర్వతముపై పెద్ద పెద్ద టవర్స్ ఉండటం ఒక ప్రత్యేకతగా ఉంటుంది. మోయాబు కొండపై సర్పముతో ఉన్న ఒక స్తంభము నిలబెట్టి ఉంటుంది. సర్పముతో ఉన్న ఈ స్తంభము మోయాబు కొండపై ఎందుకు నిలబెట్టి ఉంచారు అన్న అంశమును గురించి కూడా బైబిల్లో నుంచి కొన్ని మాటల ద్వారా తెలుసుకుందామండి. సర్పముతో చేసిన ఈ స్తంభము దేవుని మాట చొప్పున అరణ్య మార్గములో ఇశ్రాయేలు ప్రజల మధ్య మోషేనే చేసి ఆ స్తంభాన్ని నిలబెట్టాడు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు వారికి ఎంత చేసినా ఏదైనా కొంత తక్కువైతే చాలు వెంటనే మోషే మీద తిరుగుబాటు చేసేవారు. సణుగుతూ గొణుగుతూ ఆయన్ని విమర్శిస్తూ ఉండేవారు. ఆ సమయంలో తన సేవకుడైన మోషేపై ఈ పాపిష్టి ప్రజలు సణుగుతూ ఉన్నారని, తిరుగుబాటు చేస్తున్నారని దేవుడు చూసి వారిపై కోపగించుకొని వారి మధ్యకు తాపకరమైన విష సర్పములను పంపించాడు. ఆ పాముల కాటుకు గురైన వారంతా మరలా మోషే దగ్గరకు వచ్చి, అయ్యా మమ్మల్ని రక్షించమని మోషేకు మొరపెట్టారు.
మోషే దేవుని సన్నిధిలో సాష్టాంగపడి మొరపెడుతూ ప్రార్థించాడు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే, నువ్వు వెంటనే ఇత్తడితో సర్పము చేయించి దానిని ఒక స్తంభంపై నిలబెట్టు. సమాజంలో నిలవబెట్టి పాము కాటుకు గురైన వారంతా ఆ స్తంభం పైన ఉంచిన ఆ ఇత్తడి సర్పమును చూడమను, వారు బ్రతుకుతారు అని చెప్పాడు. అంటే ఎవరైతే దేవుని మాట విని నమ్మకముతో ఆ ఇత్తడి సర్పాన్ని విశ్వాసంతో చూసిన వారు బ్రతుకుతారు అన్న మాట చొప్పున మోషే దేవునికి చెప్పినప్పుడు మోషే అదే విధంగా చేశాడు. అయితే ఆ సర్పాన్ని ఎవరైతే విశ్వాసంతో నమ్మకంగా చూశారో వారు బ్రతికారు, లేని వారు మరణించారు. దేవుడు ఈ సర్పాన్ని ఎందుకు చేయించాడు? అది సాతాను కదా అని మనకు అనిపిస్తుందండి. ఇత్తడి సర్పము అంటే ఇత్తడిని శుద్ధితో కొట్టి ఒక రూపాన్ని ఏర్పరిచిన ఈ ఇత్తడి సర్పము పాప విమోచనకు గుర్తుగా ఉంది. ఎలాగంటే యేసుక్రీస్తు సమస్త మానవుల పాప పరిహారం కొరకు సిలువ అనే స్తంభముపై వేలాడిన ఆ ప్రభువును ఆ చివరి సమయంలోనైనా ఆయన విశ్వసించి నమ్మకముతో ఆయన ముఖమును చూసిన వారు రక్షణ పాపక్షమాపణ పొందుకొని పరలోకము చేరతారు అన్న విధంగా దానికి సాదృశ్యంగా ఈ ఇత్తడి సర్పము స్తంభము ఉందండి. అలాగా యేసు ప్రభు యొక్క సిలువకు సాదృశ్యంగా ఆ పరమ తండ్రి ఒక స్తంభముపై సర్పాన్ని చేయించి పెట్టి సమాజంలో నిలబెట్టి ఉంచాడు. అప్పుడు ఆనాటి మాటలను గుర్తు చేసుకోవటానికి అలాంటిది ఒకటి రూపకల్పన చేసి ఆ కొండపై ఇప్పుడు నిలబెట్టి ఉంచారు. ఈ మాటలు సంఖ్యాకాండం 21వ అధ్యాయం 6 నుండి 9 వరకు వ్రాయబడి ఉంటాయి. దీని అర్థం ఏమిటంటే పాప విమోచనకు ఇత్తడి సర్పము ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. సర్పమును ఉంచిన ఆ స్తంభము సిలువకు సాదృశ్యంగా ఉంది. కనుక ఎవరైతే విశ్వాసముతో నమ్మకముతో చూస్తారో వారు బ్రతుకుతారు, నమ్మని వారు మరణిస్తారు. సీనాయి అరణ్యములో పరమ తండ్రి చెప్పిన విధంగా ఆనాడు చేయించిన ఇత్తడి సర్పము యొక్క స్తంభము నిలబెట్టిన సంఘటన గురించి ప్రభువు కూడా తాను బోధించే కాలంలో ఇత్తడి సర్పము యొక్క స్తంభమును గురించి ప్రజలకు బోధించారు. యోహాను సువార్త 3:14 చూస్తే ప్రభువు ప్రజలకు బోధిస్తూ అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవమును పొందినట్లుగా మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని ఆనాటి మోషే నిలబెట్టిన సర్పము స్తంభానికి తానే సాదృశ్యంగా ఉన్నట్లు ప్రభు ఈ మాటలు పలికారు. ప్రభువు చెప్పిన మాటలను బట్టి మోషే సీనాయి అరణ్యములో నిలబెట్టిన ఆ సర్పము యొక్క స్తంభాన్ని విశ్వాసముతో దానివైపు చూచిన వారు మాత్రము పాము కాటుకు మరణించకుండా బ్రతికారు. అలాగా చూడని వారు పాము కాటుకు మరణించారు. ఆనాటి ఆ స్తంభం యొక్క నమూనాను మోయాబు కొండపై నిలబెట్టారు. అక్కడికి వచ్చిన వారు అంతా కూడా తీక్షణంగా తదేకంగా ప్రభువు శిలువకు సాదృశ్యంగా ఉన్న ఆ స్తంభముపై చూస్తూ ప్రభువుకి ప్రార్థించుకొని వెళుతూ ఉంటారు. అలాగా నిత్యము ఆ మోయాబు కొండపై ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఆనాడు మోషే చేయించిన ఈ సర్పము అనే స్తంభాన్ని గురించి సంఖ్యాకాండం 21వ అధ్యాయం 6 నుండి 9 వరకు ప్రభు చెప్పిన మాటలు యోహాను సువార్త 3వ అధ్యాయం 14ను బట్టి ఆ ఇతర సర్పాన్ని గురించి మనం వివరంగా తెలుసుకున్నామండి. ఇంకా చివరిలో దేవునికి దాసుడైన మోషే గారిని గురించి కొన్ని మాటల ప్రత్యేకంగా చెప్పుకొని ముగించుకుందాము. దేవునికి దాసుడు పరిచారకుడు అయిన మోషే ఎంతో గొప్పవాడుగా మనకు కనిపిస్తాడు. ఎందుకంటే దేవుడు మోషేతో బలిపీఠపు కెరూబుల మధ్యన ఉండి మానవ స్వరముతో ఒక మామూలు మానవుడిని మాదిరిగా మోషేతో 40 సంవత్సరాలు నిత్యము మాట్లాడాడు. దేవుడు అలాగా మాట్లాడిన వ్యక్తి ఒక్క మోషే మాత్రమే, ఇంకెవరూ లేరు. మోషే ఐగుప్తు దేశములో గోషేను ప్రాంతములో అమ్రాము యూకోబదు అనే దంపతులకు 3వ సంతానముగా జన్మించాడు. అయినా కొన్ని కారణాల వలన మోషేకు 3 నెలలు రాగానే ఆనాటి ఫరో రాజు ఆజ్ఞ ప్రకారం నైలు నదిలో పారవేయవలసి వచ్చింది. అయితే మోషే తల్లి సుందరుడైన తన బిడ్డ మోషే మరణించకుండా ఉండాలని ఒక జమ్ముపట్టిలో పెట్టి నీటిలో వదిలివేసింది. అయితే దేవుని ప్రణాళిక ప్రకారం అదే ఫరో రాజు కూతురు నదికి స్నానానికి వచ్చి ఆ పెట్టెను చూసి అందులోని బాలుడైన మోషేను పెంచుకొని ఐగుప్తులో ఉన్న
సకల శాస్త్ర శస్త్ర విద్యలు అన్నీ నేర్పించింది. మోషే ఎంతో బలవంతుడు, అమితమైన దేవుని జ్ఞానం కలవాడు, అధిక సుందరుడు, ఐశ్వర్యవంతుడు, ఐగుప్తులోని సకల శాస్త్రాలలో గొప్ప పండితుడు. ఆయన్ని పెంచిన తల్లి అలాగా ఆయనకు అన్నీ నేర్పించి పెంచింది. ఇంతటి గొప్పవాడైన మోషే పుట్టినది మొదలు 40 సంవత్సరాలు రాజభోగాల మధ్య పెరిగాడు. అనుకోని విధంగా కొన్ని కారణాల వలన ఐగుప్తు నుండి పారిపోయి మిద్యానుకు వచ్చి తనకు పిల్లనిచ్చిన మామకు ఉన్న గొర్రెల మందలను 40 సంవత్సరాలు దేవుని పర్వతం అనే సీనాయి కొండలపై గొర్రెలను కాపు కాశాడు. ఆ తరువాత 80 సంవత్సరాలకు దేవుడు మోషేను దర్శించి ఐగుప్తు దేశములో బానిసలుగా బ్రతుకుచున్న ఇశ్రాయేలు వారికి నాయకుడివై వారికి విముక్తి కలిగించి వాగ్దాన భూమికి నడిపించమని చెప్పాడు. అయితే మోషే ఐగుప్తుకు రాజు అవ్వటానికి ఎన్నో అవకాశాలు ఉన్నను ఈ రాజ్య సుఖభోగముల కన్నా ప్రభువు చూపించిన మార్గములోనే నేను నడుస్తాను అని నిర్ణయించుకుని ఐగుప్తు బానిసత్వము నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి ఆ 40 సంవత్సరాలు 6 లక్షల మందిని సీనాయి అరణ్యములో నాయకుడై నడిపించాడు. రాచరికం కన్నా దేవుని సేవే నాకు మిన్న అని దేవుని ఆజ్ఞ చొప్పుననే నడిచి చివరిగా తొందరలో ఆయన చేసిన ఒక్క పొరపాటుకు వాగ్దాన భూమికి వెళ్లకుండా మోయాబు కొండపై మరణించాడు. అలాగా మోషే ఐగుప్తులో పుట్టి మోయాబు దేశంలో మరణించటం జరిగింది. మోషే మరణించిన తరువాత ఇశ్రాయేలు వారు 30 రోజులు సంతాప దినాలుగా ఇశ్రాయేలు ప్రజలు దుఃఖితులై 30 రోజులు సంతాప దినాలు పాటించారు. యెహోషువ తన గురువుగారైన మోషే మరణించినందున యెహోషువ దిగులు పడినప్పుడు దేవుడు యెహోషువను దర్శించి ప్రజలు నడిపించు, నేను కూడా నీకు తోడై ఉంటాను అని ధైర్యపరిచిన తరువాత అప్పుడు యెహోషువ ఆ ప్రజలందరికీ నాయకుడై వాగ్దాన భూమికి నడిపించాడు. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలు వారిలో ఇంతవరకు పుట్టలేదు అని పరిశుద్ధాత్మ దేవుడే మోషేను గురించి వ్రాయించాడు. మోషే మరణించే నాటికి ఆయన వయస్సు 120 సంవత్సరాలు. అయినా మోషే బలము తగ్గలేదు, చూపు తగ్గలేదు. ముఖ్యంగా మనం అనుకుంటామండి ఏమనంటే, అయ్యో మోషే వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేదే అని మనం అనుకుంటాం. కానీ మోషే మహిమ శరీరముతో ఏలియా గారితో కలిసి రూపాంతర కొండపైకి వచ్చి యేసుక్రీస్తుని దర్శించాడు. అంతేకాకుండా ప్రభువు సమస్త మానవుల పాప పరిహారం నిమిత్తము ఆయన చేయబోయే శిలువ యాగమును బట్టి మోషే ఏలియా ప్రవక్తలిద్దరు కూడా ప్రభువును దర్శించి శిలువ యాగము నిమిత్తము బలపరిచి వెళ్ళారు. ఈ మాటలు మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుండి 3 వరకు చూస్తామండి. ఇలాగా మోషే జీవించిన జీవిత యాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుందండి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజల కొరకు మోషే చేసిన ప్రార్థన ఇంతవరకు ఈ భూమిపై ఏ నరుడు చేయలేదు అని వాక్యంలో చెప్పబడింది. ఆ పరమ తండ్రి మోషేను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పటమే కాకుండా మోషే ఈ భూమిపై ఉన్న జనులందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుడు మోషేను అభినందించాడు. దేవుని దృష్టిలో మోషే నమ్మకమైన దాసుడే కాకుండా ఈ భూమిపై ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని నొక్కి ఒక్కానించి అభినందించటం సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3లో చూస్తాము. దేవుడు ఎందుకు మోషేను అంతగా ఘనపరిచాడు అనే దాని గురించి 4 మాటలు మనం ముచ్చటించుకుందామండి. ఎందుకంటే ఆ మహాదేవుడు ఎవరిని కూడా ఈ మాటలతో ఘనపరచటం మనకి కనపడదు. అబ్రహాము నా స్నేహితుడని, దావీదును ఆత్మానుసారుడు అని అభివర్ణించాడు. కానీ ఈ భూమి మీద ఉన్న నరులందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అని ఒక్క మోషేను మాత్రమే ఘనపరచటం చూస్తాము. అసలు సాత్వికుడు అంటే ఏమిటి అంటే సహనము కలవాడు, తనకు తాను తగ్గించుకునేవాడు, నెమ్మది కలిగినవాడు, మృదువైన మనస్సు కలిగినవాడు, ఓర్పు కలిగినవాడు, అందరి బాధలు తనపై వేసుకొని దేవుని ఎదుట సాష్టాంగపడి ప్రార్థించే మంచి మనస్సు కలిగినవాడు. అలాగా ఆయన బ్రతికిన కాలమంతా అందరి కొరకు మొరపెట్టాడు కనుకనే మోషే గొప్ప ప్రార్థనాపరుడుగా ఎంచబడ్డాడు. అలాంటి ప్రవక్త కూడా మరలా ఇశ్రాయేలు వారిలో ఇంతవరకు పుట్టలేదని వాక్యం చెప్తుంది. ఏ కారణం చేత దేవుడు మోషేని సాత్వికుడు అన్నాడంటే, మోషే దేవుని ఆజ్ఞ చొప్పున
ఆనాటి ఇశ్రాయేలును నడిపించే నాయకుడై ఉన్నాడు. మోషే వారిని నడిపించే ఆ మార్గంలో ఇశ్రాయేలు వారు మోషేపై చేసిన సణుగుడు గొడుగును బట్టి యెహోవా తండ్రికే కోపం వచ్చేది. అప్పుడు దేవుడు తన దాసుడైన మోషే మీద వారు చేస్తున్న సణుగుడు గొడుగును బట్టి ఇశ్రాయేలు వారిని శిక్షించేవాడు. అప్పుడు వారంతా మరలా మోషే దగ్గరకు వచ్చి, అయ్యా, మమ్మల్ని క్షమించి ఈ ఆపదల నుండి మమ్మల్ని కాపాడమని వేడుకునేవారు. అలాగా మోషే వారు ఎంత విసిగించుతున్నా దీనమనస్సు కలవాడై మోకాల్లోని సాగిలపడి, ప్రభువా, వారిని క్షమించని ప్రార్థించాడు. కానీ ఆనాటి ప్రజలను ఏమీ అనేవాడు కాదు. అలాగా 40 సంవత్సరాలు నడిపించాడు. ఇంకా అదే కాకుండా మోషే ఆనాటి కాలంలో కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని మోషే లేనప్పుడు ప్రవక్తగా పిలువబడిన మోషే అక్క అయిన మిరియాము, దేవునికి యాజకుడైన మోషే అన్నైన అహరోను అనే ఇద్దరు కూడా మోషే మీద సణుగుతూ నిందారోపణ చేశారు. వారు మోషేని ఏమనుకున్నారనేది, దేవునికి వారిపై ఎందుకంత కోపం వచ్చిందనేది మనం తెలుసుకోవాలంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుండి 14 వరకు ఆత్మదేవుడు చక్కగా వివరించటం చూస్తామండి. అప్పుడు వారి మాటలు విన్న దేవుడు మిరియామును అహరోనును గద్దించి, నా సేవకుడైన మోషేపై సనగటానికి మీరు ఎలా భయపడలేదు అని గద్దించాడు. అంటే నా దాసుడైన మోషే మీద సనగటానికి మీకెంత ధైర్యం అన్నట్లుగా దేవుడు వారితో మాట్లాడుతూ, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అలాంటి మోషే మీద గొనగటానికి మీకు భయం లేదా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అలాంటి మోషే మీద గొనగటానికి మీకు భయం లేదా అని వారిని గద్దించడం జరిగింది. అప్పుడు దేవుడు మిరియాముకు కుష్ఠము కలిగించాడు. అది చూసిన అహరోను అయ్యో దేవా అని భయకంపితుడైనప్పుడు అంతలో మోషే అక్కడికి వచ్చాడు. అప్పుడు అహరోను చేసే ప్రార్థన బట్టి వెంటనే మోషే తన అక్కను బట్టి సాగిలపడి ఎలుగెత్తి ప్రార్థించాడు. కానీ నేను లేనప్పుడు నాపై సనుగుకుంటారా, మీకింతే జరగాలిలే అని అనుకోలేదు. కానీ ఆమె స్వస్థత కొరకు సాగిలపడి ఎలుగెత్తి ప్రార్థించాడంటే మోషే ఎంతటి మంచి మనస్సు కలవాడు అనేది ఇక్కడ మనం తెలుసుకుంటామండి. అలాగా మోషే దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ఉండి ఆనాటి ప్రజలకు కలిగిన కష్టాలన్నింటినీ తనకు కలిగినట్లుగా భావించి నిందారహితుడై దేవుని మార్గంలోనే తనకు తాను తగ్గించుకొని నమ్మకంతో నడిచాడు. కనుక మోషే దేవుని దృష్టి యందు ఒక మంచి నమ్మకమైన దాసునిగా ఉండి సాత్వికుడిగా ఎంచబడ్డాడు అని మనం తెలుసుకుంటాము. ఇంత గొప్ప దేవుణ్ణి ఒక మంచి పాటతో మనం గణపరుచుకుందామండి. యెహోవా మాకు వెలుగాయే, యెహోవా మాకు రక్షణయే, మా ప్రాణదుర్గమయే, మేము ఎవరికి ఎన్నడు భయపడము, మేము ఎవరికి ఎన్నడు భయపడము. యెహోవా మాకు వెలుగాయే, యెహోవా మాకు రక్షణయే, మాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, మాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, మేమెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదము, మేమెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదము. యెహోవా మాకు వెలుగాయే, యెహోవా మాకు రక్షణయే, మా ప్రాణదుర్గమయే, మేము ఎవరికి ఎన్నడు భయపడము, మేము ఎవరికి ఎన్నడు భయపడము. మా కొండయు మా కోటయు మాశ్రయము నీవే, మా కొండయు మా కోటయు మాశ్రయము నీవే, మేమెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదము,
మేమెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదము. యెహోవా మాకు వెలుగాయే. మా తల్లియు మా తండ్రియు ఒకవేళ విడచినను, మా తల్లియు మా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలమున మమ్ము విడువకను యెహోవా మమ్ము చెరదియును. ఆపత్కాలమున మమ్ము విడువకను యెహోవా మమ్ము చెరదియును. యెహోవా మాకు వెలుగాయే. యెహోవా మాకు రక్షణయే. మా ప్రాణదుర్గమయే. మేము ఎవరికి ఎన్నడు భయపడము. మేము ఎవరికి ఎన్నడు భయపడము. యెహోవా మాకు వెలుగాయే. యెహోవా మాకు రక్షణయే. మా ప్రాణదుర్గమయే. మేము ఎవరికి ఎన్నడు భయపడము. మేము ఎవరికి ఎన్నడు భయపడము. హల్లెలూయా. అందరికీ వందనాలండి. తర్వాత భాగంగా మనం మోరియా పర్వతం గురించి ధ్యానం చేద్దామండి.